ఈరోజు మరి ఒక చక్కటి వాక్య భాగాన్ని అందించాలని నేను కోరుచూ ఉన్నాను. అందమైన ఆంద్రేయ మనస్సు. ఆంద్రేయ అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన ఆంద్రేయ. ఆంద్రేయ గురించి బైబిల్ గ్రంథంలో చాలా 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 తక్కువగా రాశారు. చాలా తక్కువగా రాయబడిన శిష్యుడు ఆంద్రేయ. ఏ పుస్తకము ఆంద్రేయ రాయలా. ఆంద్రేయ ఉరిమెడివారు అని యేసుక్రీస్తుకి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎవరండి? యాకోబు, యోహాన్లు. వారిద్దరు ఉరిమెడివారు, చాలా గర్జించేవారు అనమాట. ఎప్పుడు కూడా హై టెంపోలో వారు ఉండేటువంటి వారు. ఏది వచ్చినా కూడా దేవా అగ్ని దెమ్మంటావా, అద్దెమ్మంటావా, ఇలా చేసేసామా, ఎవరు గొప్ప ప్రభా, మేమా వీరా అని ఎప్పుడు టాకిటివ్గా ఏదో ఒకటి మరి కలిగిస్తూ ఉండేటువంటి వారు. కానీ ఆంధ్రే మాత్రం చాలా సైలెంట్ పర్సన్, సైలెంట్గా ఉండి దేవునికి రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ మరి హీ వాజ్ లైక్ ఎ నోబడీ. ఆయన ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఆంద్రేయ గురించి ఒక 4 మాటలు చెప్పండి అంటే యేసుక్రీస్తు శిష్యుడని చెప్పగలరే, కానీ యేసుక్రీస్తు మరి ఆంద్రేయ గురించినటువంటి విషయాలు మరి ఎక్కువగా వారు చెప్పలేరు. అలాంటి వ్యక్తి ఆంద్రేయ. కానీ ఈరోజు ఆంద్రేయ యొక్క మంచి అందమైన మనస్సును నేను మీ అందరికీ కూడా చూపించాలని ఆశపడుచు ఉన్నాను. అయితే దానికంటే ముందుగా ఒక యథార్థ సంఘటన నేను చెప్పనివ్వండి. మనందరికీ కూడా బిల్లీ గ్రహాం గారి గురించి తెలుసు. బిల్లీ గ్రహాం గారు ఈ ప్రపంచంలోనే చాలా చాలా ప్రభావవంతమైనటువంటి సేవను జరిగించినటువంటి దైవజనుడిగా మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యలోనే ప్రభునందు నిద్రించి మహిమా ప్రవేశము చేశారు బిల్లీ గ్రహాం గారు. కానీ బిల్లీ గ్రహాం గారు ఈ విధముగా ఘనమైన సేవ జరిగించటానికి కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు చాలా మంది కూడా ఉన్నారు. అవి చాలామందికి తెలియదు. వారి గురించి చాలామందికి తెలియదు. వాటి గురించి నేను ఈరోజు చెప్తాను. 1934వ సంవత్సరంలో బిల్లీ గ్రహాం గారు 16 సంవత్సరాల వయస్సులో యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ సంఘటన జరగక పూర్వము 80 సంవత్సరాల క్రితం, అంటే 1854వ సంవత్సరంలో దేవుడు ఏ విధముగా బిల్లీ గ్రహాంను రక్షించుకోవాలి అనే ప్రక్రియ అక్కడ ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 80 ఇయర్స్, 80 సంవత్సరాలు. అసలు మనం ఊహించలేం. 80 సంవత్సరాల క్రితము ఎడ్వర్డ్ కింబాల్ అనేటువంటి ఒక సండే స్కూల్ టీచర్, తన యొక్క సండే స్కూల్లో ఒక యవనస్తుని మరి సువార్తతో దేవుని దగ్గరికి నడిపించాడు. ఆ యొక్క యవనస్తుడు చెప్పులు రిపేర్ చేసుకునేటువంటి వాడు, చెప్పులు కుట్టుకొని జీవితం జీవించేటువంటి వాడు. ఆ యొక్క యవనస్తుని పేరు డిఎల్ మూడీ. ఈ యొక్క డిఎల్ మూడీ గారే చాలా గొప్ప దైవ సేవకుడు అయిపోయాడు. చాలా గొప్ప దైవ సేవకుడు అయిపోయి అమెరికా దేశం అంతటా కూడా గొప్ప సేవను జరిగించిన తరువాత ఇంగ్లాండ్ దేశానికి ఆహ్వానించబడ్డాడు. ఇంగ్లాండ్ దేశంలో కూడా తాను చాలా గొప్ప సేవను జరిగిస్తూ ఉండగా అక్కడ ఫ్రెడరిక్ బి మేయర్ అనేటువంటి ఒక యవనస్తుడు ఈయన ప్రసంగాలు వినటం ప్రారంభించాడు. డైరెక్ట్గా ఆకర్షించబడలేదు, కానీ ఫ్రెడరిక్ మేయర్ గారి దగ్గరికి, ఎఫ్బి మేయర్ గారి దగ్గరికి ఇంకొక సండే స్కూల్ టీచర్ గారు వచ్చారు. వచ్చి, మేయర్, మా ఇంటిలో ఏదేదో జరిగిపోతూ ఉంది. డిఎల్ మూడీ గారు ప్రసంగించడంతో మా ఇంటిలో ఉన్నటువంటి నా కుమార్తెలందరూ కూడా ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. నిన్న ప్రసంగం విన్నప్పటి నుంచి వారు ఏడవటం ఆపటం లేదు. వారి పాపములను ఒప్పుకుంటూ వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ కన్నీరు మున్నీరు అయిపోతున్నారు అనే మాటను చెప్పినప్పుడు ఇతని గుండె పట్టేసింది, ఇతని యొక్క హృదయం పట్టేసింది. అరే, ఏంటి వాక్యము ఇంతగా కూడా మరి ప్రభావం చూపగలదా అని మరలా మరి డిఎల్ మూడీ గారి ప్రసంగాలు విన్నాడు. అక్కడ డిఎల్ మూడీ గారి ప్రసంగాలు విన్నప్పుడు తన హృదయాన్ని దేవుడు పట్టేశాడు. దేవుడు పట్టేసి అతను కూడా పరిచర్యలోనికి రావటానికి మరి తన్ను దేవుడు ఆకర్షించాడు. ఆ యొక్క ఫ్రెడరిక్ బి మేయర్ గారు ఇంగ్లాండ్ దేశం అంతా కూడా సేవను జరిగించి చాలా గొప్ప రివైవలిస్ట్, గొప్ప సేవకుడైపోయాడు. అతని యొక్క పేరు ప్రపంచమంతటా కూడా వినిపించినప్పుడు అమెరికా దేశానికి ఆహ్వానించబడ్డాడు.
చూడండి, దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఎలా కార్యాలు జరిగిస్తాడని నేను చెప్తూ ఉన్నాను. అమెరికా దేశానికి ఆహ్వానించబడితే ఫోర్హామ్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీలో ఒక మూలలో ఆర్జీ లీ అనేటువంటి ఒక యవనస్తుడు సేవకుడుగా అప్పుడు దాకా ఉండి సేవలో అలసిపోయి సేవలో ప్రతిఫలము రాక ఇక సేవను కట్టిపెట్టి ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉండి ఒక మూలలో కూర్చొని వాక్యం వింటూ ఉన్నాడు. ఎఫ్బి మేయర్ గారు చెప్పినటువంటి మాటలు ఇక యవనస్తుని పట్టేశాయి. ఆర్జీ లీ అనేటువంటి యవనస్తుని పట్టేసి, అరే ఏంటి నేను నిర్ణయం చేస్తూ ఉన్నాను, సేవను ఆపేయాలనుకుంటూ ఉన్నానా, అదేంటి నిర్ణయం, నేను అలా చేయటానికి లేదు అని మరలా తన యొక్క గుండె మండటం ప్రారంభించి తన సేవను చేయటం ప్రారంభించాడు. అలాగే ఇక ఫ్రెడరిక్ బి మేయర్ గారి యొక్క పరిచర్యలో జాన్ విల్బర్ చాప్మెన్ అనేటువంటి మరొక యవనస్తుడు దేవుని కొరకు పట్టుబడ్డాడు. జాన్ విల్బర్ చాప్మెన్ కూడా గొప్ప దైవ సేవకుడుగా బహు గంభీరమైనటువంటి సేవను జరిగించాడు. ఈ యొక్క వ్యక్తి మీటింగ్స్లలో ఒక యవనస్తుని దేవుని దగ్గరికి నడిపించాడు. జాన్ విల్బర్ చాప్మెన్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక యవనస్తుని, అప్పుడప్పుడే రక్షించబడినటువంటి ఒక యవనస్తుని ఆకర్షించి తన్ని శిష్యునిగా చేయటానికి చాలా సమయము తీసుకునేటువంటి వాడు. ఆ యవనస్తుని పేరు బిల్లీ సండే. మరి అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్, చాలా ఫేమస్ ప్రపంచంలో. బిల్లీ సండే అంటే స్పోర్ట్స్ గురించి, అమెరికన్ ఫుట్బాల్, ఈ బాస్కెట్బాల్, వీటి గురించి తెలిసినటువంటి వారికి బాగా తెలుసు. అటువంటి యవనస్తుని దేవుని దగ్గరికి నడిపించాడు. ఈ బిల్లీ సండే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొక్క పరిచర్యలో ఒక మీటింగ్లో మొర్దెకై హ్యామ్ అనేటువంటి మరొక యవనస్తుని పట్టుకొని దేవుని దగ్గర నడిపించి బలపరిచాడు. ఈ మొర్దెకై హ్యామ్ గారి ద్వారా ఒక మీటింగ్లో బిల్లీ గ్రహం గారు 16 సంవత్సరాల వయస్సులో దేవుణ్ణి అంగీకరించారు. మనందరికీ బిల్లీ గ్రహం గారి గురించి తెలుసు, మొర్దెకై హ్యామ్ గురించి తెలీదు. ఎక్కడ ప్రారంభమైందో ఎడ్వర్డ్ కింబాల్ అనేటువంటి వ్యక్తి మనకు అసలు తెలీదు. హీ వాజ్ ఎ నోబడీ, ఆయన ఎవరో కూడా తెలీదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తిని దేవుడు వాడుకొని బిల్లీ గ్రహం లాంటి గొప్ప దైవ సేవకుడిని ఈ ప్రపంచానికి అందించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యము, ఆంద్రియ కూడా ఈ ఎడ్వర్డ్ కింబాల్ లాంటి వాడే. ఎందుకు ఎడ్వర్డ్ కింబాల్ లాంటి వాడే అంటూ ఉన్నాను అని అంటే, ఆంద్రియ పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి, యేసు దగ్గరికి తెచ్చినటువంటి ఒక వ్యక్తి మరెవరో కాదు, తన యొక్క సహోదరుడైనటువంటి పేతురు ఆదిమ సంఘానికి నాయకుడైపోయాడు. ఆంద్రియ వెనక్కి ఉండిపోయాడు, కానీ పేతురు మాత్రం చాలా గొప్ప దైవ సేవకుడు అయిపోయాడు. ఆండ్రూ వాజ్ ఎ నోబడీ. ఆండ్రూ గురించి, ఆంద్రియ గురించి మనకు ఎవరికి కూడా ఎక్కువగా తెలియదు, కానీ పేతురు గురించి మనకు చాలా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ప్రస్తావనలలో బైబిల్ గ్రంథంలో ఆంద్రియ గురించి రాయబడింది. ఆ 3 ప్రస్తావనలు మనం చూద్దాం ఈరోజు. ఆంద్రియ ముందుగా బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడుగా ఉంటూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడుగా ఉన్నప్పుడు, బాప్తిజం ఇచ్చి యోహానే తన శిష్యులందరికీ చెప్పాడు, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా చెప్పిన మాట ఏమిటంటే, మీరు నన్ను వెంబడిస్తే మీకేమీ లాభం లేదు, మీరు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తుని మీరు వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. దయచేసి 35వ వాక్యం నుంచి మనం చదువుదాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 35వ వాక్యం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను.
అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. చాలు. సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ ఎలా పరిచయం అవుతూ ఉన్నాడు మీరు గమనించండి. ముందుగా మనం ఇక్కడ బాప్తిజమిచ్చి యోహాను గురించి మాట్లాడదాం. తన యొక్క యజమాని లేక తన యొక్క బోధకుడైనటువంటి బాప్తిజమిచ్చు యోహాను యొక్క గుణగణాలను మరి తీసుకున్న వ్యక్తి ఆంద్రెయ. నేను ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, బాప్తిజమిచ్చు యోహాను ఏం చెప్తూ ఉన్నాడు? అయ్యా, మీరు నన్ను వెంబడిస్తే ఏం లాభం లేదు, మీరు ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తును మీరు వెంబడించండి అని పరోక్షంగా వీరిని ప్రేరేపించిన వ్యక్తి బాప్తిజమిచ్చు యోహాను. ఎవరు చెప్తారండి ఆ మాట? ఎలా చెప్తారండి? నా దగ్గర ఉన్నవారు సాధారణంగా సంఘ కాపర్ల గురించి ఆలోచించండి, దైవ సేవకుల గురించి ఆలోచించండి. ఎవరైనా సరే, అయ్యా నాకంటే ఇదిగో అవతల వ్యక్తి చాలా ఆత్మీయంగా బోధిస్తూ ఉన్నాడు, చాలా గొప్ప దైవ సేవకుడు, మీరు ఈ చర్చికి రాకుండా ఇంకొక చోటుకి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పగలరా? ఎలా చెప్తారు? సాధ్యమైనంత వరకు సంఘ కాపరులైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు సంఘాలలో ఉన్న వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, అలాగే దేవుని యొక్క చిత్తమైతే ఇతర ఆత్మలన్నింటినీ కూడా గెలిచి సంఘంలో చేర్చుకోవాలనే ఆశ ప్రయాస వారికి ఉంటుంది. కానీ బాప్తిజమిచ్చి యోహాను తన యొక్క విలువను గ్రహించిన వాడై, తన యొక్క పరిస్థితిని గ్రహించిన వాడై, తన నిజ స్థితిని గ్రహించిన వాడై, ఆయన చెప్పుల వారిని విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాదు, నాకంటే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను వెంబడించాల్సిన అవసరం లేదు, మీరు నన్ను వెంబడించకుండా యేసుక్రీస్తును వెంబడిస్తేనే మీకు ప్రయోజనము, మీకు లాభకరము, మీకు ఆశీర్వాదకరమని చెప్పి తన యొక్క శిష్యులను యేసు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి వారు మనకు కావాలి. నిజమైనటువంటి ఆత్మీయ క్షేమము కోరేటువంటి వారు వీరు. నిజముగా ఇదిగో నా దగ్గర ఉంటే మీకు ఎక్కువ క్షేమము లేదు, యేసు దగ్గర ఉంటే ఎక్కువ క్షేమమని యోహాను పంపిస్తూ ఉన్నాడు. జాన్ వాజ్ విల్లింగ్ టు ప్లే ఎ సెకండ్ రోల్. యేసుక్రీస్తును ముందు పెట్టి తను వెనుక 2వ స్థానంలో ఉండటానికి బాప్తిజమిచ్చు యోహానుకు చాలా కంఫర్టబుల్గా ఉండింది. అనేకులకు మనకు 2వ స్థానంలో ఉండటం ఇష్టం లేదు. మనం ఉంటే ముందు ఉండాలి, లేకపోతే అసలు ఉండకూడదు. మనమే అన్నీ చేయాలి, లేకపోతే అసలు చేయకూడదు. మనమే కనిపించాలి, లేకపోతే అసలే కనిపించకూడదు. కానీ బాప్తిజమిచ్చు యోహాను కాదు, నేను కనిపించకపోయినా పర్వాలేదు, నేను కేవలము ఇదిగో అరణ్యములో ఒక శబ్దం మాత్రమే, ఒక వ్యక్తినను కూడా చెప్పట్లా. ఐఎమ్ ఓన్లీ ఎ వాయిస్. ఆయన కొరకు మార్గమును నేను సరళము చేయుటకు మాత్రమే పంపించబడ్డాను. తన దగ్గర ఉన్న వారిని యేసు దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆంద్రెయ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆ గుణగణాలను ఆంద్రెయ మరి తన హృదయంలో పెట్టుకొని, ఆంద్రెయ ఎప్పుడైతే యేసును వెంబడించి అయ్యా నువ్వెక్కడ కాపురం ఉన్నావని అడిగాడో, ఆ యొక్క కాపురం ఉన్నటువంటి చోటికి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలైంది. బహుశా ఆంద్రెయ ఆ రాత్రి అంతా కూడా యేసుతో గడిపాడు. లెస్ దాన్ 24 అవర్స్, 24 గంటల కంటే తక్కువ ఆంద్రెయ సమయాన్ని యేసుక్రీస్తుతో గడిపాడు. కానీ యేసుక్రీస్తు ఎంత ప్రభావవంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ గలవాడో, ఎంత శక్తిమంతుడో ఆంద్రెయకు అర్థమైపోయింది ఒక రోజులో. ఆంద్రెయకు అర్థమై తను చేసే పని ఏంటంటే, నేను కనుగొన్నటువంటి ఈ గొప్ప వ్యక్తిని ఇతరులకు పరిచయం చేయాలి. ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చదవండి.
దయచేసి చదవమని 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి అవును యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. తన సహోదరుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి పేతురు ఇదిగో నా జీవితంలో నేను ఎన్నడూ కనుగొనలేని ఈ గొప్ప వ్యక్తిని కనుగొన్నాను, నువ్వు రావాల్సిందే, నువ్వు చూడాల్సిందే, నిన్ను పరిచయం చేస్తాను నేను. బహుశా ఆ సమయానికి ఆంద్రేయకు తెలిసి ఉండకపోయి ఉండవచ్చు. ఏంటి, ఎవరినైతే తాను పరిచయం చేస్తూ ఉన్నాడో ఆ పేతురే తనకంటే ముందుగా గొప్పవాడైపోయి, తనకంటే ఎక్కువ శక్తిమంతుడైపోయి, దేవుని చేతుల్లో తనకంటే ఎక్కువగా వాడబడబోతున్నాడని ఆంద్రేయకు తెలియదు. తెలిసిన తరువాత కూడా ఏమి ఇబ్బంది పడలేదు ఆంద్రేయ. అందుకని అంటూ ఉన్నాను, యోహాను యొక్క మనస్సు ఆంద్రేయ తీసుకున్నాడు. నాకంటే నా సహోదరుడు వాడబడాలి. ఆంద్రేయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహుశా మరి చరిత్రకారులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆంద్రేయ పేతురు కంటే చిన్నవాడు. తన అన్న దగ్గరకు వెళ్ళి, అన్న ఇదిగో యేసుని నేను కనుగొన్నాను, నేను పొందుకున్న ఈ గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి, నువ్వు కనుగొనాలి అని యేసు దగ్గరికి అతన్ని తీసుకుని వచ్చాడు. గొప్ప దైవ సేవకుడుగా పేతురును దేవుడు తీర్చిదిద్దాడు. ఆంద్రేయ మాత్రం ఎక్కడున్నాడో అక్కడే ఉండి, కానీ సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి వారు చర్చిలలో కావాలి, సంఘాలలో కావాలి. ఆంద్రేయ యొక్క పని ఏంటంటే తేవటమే. మరొక చోట చూద్దాం, దయచేసి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆంద్రేయ యొక్క పని ఏంటంటే చెప్పండి, తేవటమే, కేవలం తేవటమే. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 5 రొట్టెలు 2 చేపల సందర్భములో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు, మీరు ఈ ప్రజలకు ఆహారం పెట్టండి అని అంటే శిష్యులందరూ చెప్పారు, అయ్యా మా దగ్గర ఆహారం లేదని ఒకరు చెబితే, మరొకరు అన్నారు, అయ్యా వీరందరికీ కొంచెము ఆహారం పెట్టుటకు 200 దేనారముల ఖర్చు అవుతుంది, అది మన దగ్గర లేదు కదా అని అంటూ ఉన్నారు. ఆ సంభాషణ మనం విందామండి. 6వ అధ్యాయము 5వ వచనం నుంచి దయచేసి చదవండి. 5వ వచనం ప్రారంభం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడనున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. మీరు గమనించారా, వీరందరూ శిష్యులందరూ తర్జన భర్జన అవుతూ ఉన్నారు. ఏం చేయాలి, యేసయ్య వీళ్ళందరికీ భోజనం పెట్టమని చెప్తూ ఉన్నాడు, మన దగ్గర భోజనం లేదు, డబ్బు లేదు అని అంటే, ఆంద్రేయ మాత్రం ఏ పనిలో ఉన్నాడంటే ఎవరెవరి దగ్గర అన్నం ఉంది, ఎవరెవరి దగ్గర రొట్టెలు ఉన్నాయని చూడ్డానికి వెళ్ళిపోయాడు. వీరందరూ ఇక్కడ ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఆంద్రేయ మాత్రం పోయి వెతుకుతూ ఉంటే చిన్న పిల్లవాడి దగ్గర కనిపించింది 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆంద్రేయ, ఆ చిన్న పిల్లవాడిని యేసు దగ్గరికి తేవాలి. యేసు ఆ యొక్క చిన్న పిల్లవాడి చేతుల్లో ఉన్నటువంటి రొట్టెలను 5 రొట్టెలను 2 చిన్న చేపలను యేసుక్రీస్తుకు ఇవ్వటానికి ఆ చిన్న పిల్లవాడిని ఒప్పించాలి. ఎంత కష్టమైన కార్యమో మీకు తెలుసు. చిన్న పిల్లల చేతుల్లో నుంచి వారికి ఇష్టమైన దానిని వారు స్వతహాగా ఇచ్చేటట్లు చేయటం అనేటువంటిది ఎంత కష్టమైన పనో మీకే తెలుసు, నాకు కూడా తెలుసు. ఇప్పుడు 3 పిల్లలతో చాలా తెలుసు. చిన్న పిల్లల చేతుల్లో నుంచి వారికి కావలసినది, నచ్చినది ఎవరికైనా ఇవ్వటం, ఇప్పించటం అనేటువంటిది ఎంత గగనమో మనందరికీ అనుభవం. కానీ ఆంద్రేయ యొక్క పని ఏంటంటే చిన్న పిల్లవాడితో కూర్చొని, ఒరే బాబు అది కాదురా నాయన, ఇది కాదురా నాయన, యేసుక్రీస్తు ప్రభురా పెడితే యేసుక్రీస్తు గొప్ప అద్భుతం చేస్తాడరా బాబు, నీకు తెలియదు, నేను చెప్తున్నాను, నా మాట విను అని అది చెప్పి, ఆ కథ చెప్పి, ఈ కథ చెప్పి, అట్లా చెప్పి ఒప్పించేశాడు. ఎట్లా ఒప్పించేశాడు. 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లవాడు తెచ్చి యేసు చేతుల్లో పెట్టేశాడు. అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. ఎవరు దీనికి వెనుక ఉన్నారు? ఆంద్రేయ పని ఏంటండి? ఇందాక నేను చెప్పాను ఏంటంటే ఆంద్రేయ పని తేవటం, తెస్తూ ఉన్నాడు. పేతురు గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. చిన్న పిల్లవాడి గురించి చెప్పాను, కానీ పేతురు గురించి చెప్పనివ్వండి.
పేతురు అన్నీ వదిలి వస్తూ ఉన్నాడు కదండి. దేవుని యొక్క వాక్య ప్రకారము అన్నీ వదిలి యేసుక్రీస్తుని వస్తూ ఉన్నాడు. ఎంత చెబితే అంతగా పని చేస్తారండి, ఆలోచన చేయండి. ఉదాహరణగా నేను యోసేపు, నా సహోదరుడు యోసేపుతో చెప్పాను అనుకుందాం. యోసేపుకు బుధవారపేటలో దేవుని యొక్క కృపను బట్టి చక్కటి వారి పిత్రార్జితమైనటువంటి ఇల్లు ఉంది. యోసేప్, ఆ ఇండ్లు అమ్మేసే, గణేష్ నగర్లో ఇండ్లు ఉంది, అది కొనుక్కో, నువ్వు కంప్లీట్గా అమ్మేసాయి, ఉన్నవన్నీ అమ్మేసాయి, నువ్వు గణేష్ నగర్ ఇండ్లు ఉంది అక్కడ కొనుక్కో అంటే ఊరికి ఒక మాటకు వచ్చేస్తాడా? అబ్బా ప్రమోదన చెప్పినాడు కాబట్టి అమేజింగ్, నేను పోయి గణేష్ నగర్లో ఇండ్లు చూడకుండా అన్నీ వచ్చేస్తాడా? చేయడు. ఏం చేస్తాడు యోసేపు? ప్రమోదన్న మీరు చెప్పిన మాట బాగుంది అని నలుగురిని అడుగుతాడు, 4 సార్లు తిరుగుతాడు, ఆ ఇంటిని పరిశీలిస్తాడు, అది కరెక్టా కాదా చూస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? దానికి రోడ్డు ఎట్లా ఉంది, నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటికి లాభాలేంటి నష్టాలేంటి, దానికి ఉన్న లాభాలేంటి నష్టాలేంటి, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, అవన్నీ ఆలోచన చేసి అప్పుడు ఒకవేళ తన మనసుకు నచ్చినట్లయితే అప్పుడు ఒక పని చేయటానికి ఆలోచిస్తాడు. అదేంటండి ఆంధ్రేయ ఏం మాటలు చెప్పాడు పేతురుకు, ఉన్నట్లుండి అన్ని వదిలేసి వచ్చేసాడు. మీరు ఆలోచించాలి, ఎంత ప్రభావవంతమైన మాటలు ఆంధ్రేయ నోటిలో రాకపోతే పేతురు తన యొక్క వృత్తిని తన అన్నీ కూడా వదిలేసి యేసుక్రీస్తుని ఒకటేసారి వచ్చేస్తాడు. ఆంధ్రయలో ఆ గొప్ప ఒప్పింపజేసే శక్తిని దేవుడిచ్చాడు. పెద్దవాడైన పేతురును ఒప్పిస్తూ ఉన్నాడు, ఆ చిన్న పిల్లవాడిని కూడా ఒప్పిస్తున్నాడు. వారికి చెప్పే కబుర్లు చెప్తూ ఉన్నాడు, వీరికి చెప్పే కథలు చెప్తూ ఉన్నాడు, ఇద్దరిని ఒప్పిస్తున్నాడు. హల్లెలూయా. అది మనకు కావాలి, అది మనకు కావాలి. తేవటం, ఇతరులను తేవటం కావాలి, వారితో మాట్లాడటం రావాలి, వారిని ఒప్పింప చేయటం మనకు రావాలి, వారిని యేసు దగ్గరికి తీసుకురావటం మనము నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. దయచేసి చూడండి, ఇదే యోహాను రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం వరకు దయచేసి చదవండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. మీరు చూసారా, ఈ గ్రీసు దేశస్థులు వచ్చారు, వారు యేసును చూడాలనుకుంటే ముందుగా ఎక్కడికి వచ్చారు? వారు ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు శిష్యుడే, మనందరం గ్రహించాలి. ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు శిష్యుడే. మిగిలిన వారందరికీ ఎలాంటి యాక్సెస్, ఎలాంటి మరి యేసుక్రీస్తుతో సత్సంబంధాలు ఉన్నాయో ఫిలిప్కు కూడా ఉన్నాయి. కానీ ఫిలిప్ డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వస్తూ ఉన్నాడు? ఆంద్రే దగ్గరికి వస్తూ ఉన్నాడు. చరిత్రకారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆండ్రూ వాజ్ అన్ ఎంకరేజర్, ఆండ్రూ వాజ్ ఎ గుడ్ లిజనర్. ఆ యొక్క శిష్యుల 12 మంది శిష్యుల మధ్యలో వారి సమస్యలన్నీ కానీ, వారిని సలహాలు ఇవ్వటం కానీ, వారిని ఆదరించడం కానీ, వారిని బలపరచడం కానీ, ఆ యొక్క రీతిగా ఆంద్రేయ చాలా చక్కటి ప్రేమను, చాలా చక్కటి పట్టును సంపాదించినటువంటి శిష్యుడిగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఫిలిప్ గ్రహించిన మాట ఏమిటంటే, ఆంద్రేయకు చెబితే పని అయిపోతుంది. ఆమేన్. ఆంద్రేయకు చెబితే పని అయిపోతుంది. తను వెళ్ళినా పని అవ్వచ్చు, కానీ తన నమ్మకం ఏంటంటే, నేను ఆంద్రేయకు చెబితే, ఆంద్రేయ దగ్గరికి తీసుకెళ్తే పని ఖచ్చితంగా అయిపోతుంది అనే ఆలోచనతో ఆంద్రేయ దగ్గరికి వెళ్ళాడు. ఆంద్రేయ పని ముగి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఆంద్రేయ పేతురు తెస్తూ ఉన్నాడు, ఆంద్రేయ చిన్నపిల్లవాడిని దేవుని దగ్గరికి తెస్తూ ఉన్నాడు. ఆంద్రేయ ఇప్పుడు ఎవరు తెస్తూ ఉన్నాడు? అన్య మతస్థులు, గ్రీసు దేశస్థులు, అన్యులను యేసు దగ్గరికి తెస్తూ ఉన్నాడు. దేవుడు ఆంద్రేయకు అటువంటి గొప్ప శక్తి, సువార్త పట్ల, మనుషుల పట్ల భారము, దేవుని సేవ పట్ల భారాన్ని దేవుడు ఆంద్రేయకు ఇచ్చి ఉన్నాడని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసి, ఇటువంటి వారు మనకు కావాలి. మనమందరము ఆంద్రేయ లాంటి చక్కటి మనస్సు మనము కలిగి ఉండాలి. ఆంద్రేయ ప్రేమైన దేవుని బిడ్డలారా, తన జీవితం అంతా కూడా కేవలము నాకు దేవుడు ఎంత ఇస్తే అంత సేవ చాలు, అంత సేవ చేస్తూ దానిలో నేను నమ్మకంగా ఉంటాను అనేటువంటి ధోరణి, అటువంటి ఆలోచన ధోరణికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. తాను పేతురంత గొప్పవాడు కాలేదు,
లేకపోతే యాకోబు యోహానుల మాదిరి గొప్ప గంభీరముగా ఉన్నటువంటి జబదయి కుమారుల మాదిరి ఆ విధంగా ఉండేటువంటి వాడు కాదు. సైలెంట్గా తన పనిని దేవుని మహిమార్థమై జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము దేవుని సేవను చేయాలి, దేవుని పనులను చేయాలి, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆ యొక్క దృక్పథంలో మనము కనిపించాలి అనే ఏదో ఒక మూలన ఆశ కూడా లేకపోలేదు. నేను కనిపించాలి, నేను పని చేస్తున్నాను కదా, అందరికీ నా గురించి తెలియాలి, నేను పని చేస్తూ ఉన్నాను కదా, మరి నాకు గుర్తింపు రావాలి, నేను పని చేస్తూ ఉన్నాను కదా, నాకు రావాల్సినటువంటి గుర్తింపు నాకు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం, నీ జీతము నా జీతము ప్రభు దగ్గర ఉన్నది. హల్లెలూయా. ప్రభు దగ్గర ఉన్నది. మనకు మనిషి గుర్తింపు అవసరం లేదు. దేవుడు వారి వలన నీకు గుర్తింపు ఇస్తే దానివల్ల సంతోషమే, కానీ గుర్తింపు కొరకు ప్రాకులాడాల్సిన అవసరము మనకు ఉండకూడదు. నలుగురు చూడాలి అనేటువంటి ఆశ మనకు ఉండకూడదు. నలుగురి ముందు మాత్రమే నేను చెయ్యాలి, వెనుక నా గురించి నేను చేసే పని ఎవరికి తెలియకపోతే నేను చెయ్యను అనే రకముగా మనము ఆలోచించకూడదు. ఆంధ్రేయ మనస్సు ఏంటంటే, నేను పని చేసి పెట్టాలి ప్రభువుకి, నేను పని చేయాలి అంతే. పేతురును పరిచయం చేశాడు, గొప్ప దైవ సేవకుడిని మరి అందించాడు ఈ ప్రపంచానికి. చిన్న పిల్లవాడి ద్వారా ఒప్పింప చేసే గొప్ప అద్భుతానికి కారణమయ్యాడు. ఎందరో ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. అలాగే ఎవరైతే యేసును చూడగోరారో వారికి యేసును చూపిస్తూ ఉన్నాడు. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆంద్రేయ యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణుడైన తరువాత టర్కీ దేశానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి హతసాక్షి అయ్యాడు. కానీ హతసాక్షి అయినటువంటి విధానము మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వలె ఆంద్రేయను కూడా సిలువ వేశారు. ఆంద్రేయను కూడా సిలువ వేసినప్పుడు మరి ఆంద్రేయ 3 రోజులు బ్రతికాడట సిలువ మీద. 3 రోజులు చనిపోకుండా 3 రోజులు బ్రతికాడు. కానీ చరిత్రకారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ 3 రోజులు తను ఏం చేశాడు? ఏడవలా. 3 రోజులు నొప్పి గురించి, బాధ గురించి, కష్టం గురించి కన్నీరు కార్చలా. ఈ 3 రోజులు ఆంద్రేయ చేసిన ఒకే ఒక పని ఏంటంటే, ఆ దారిని వచ్చిపోయే వారందరినీ దగ్గరికి పిలిచి సువార్తను చెప్పాడట. యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అయ్యా, నేను ఎందుకు మరణిస్తున్నానో మీకు తెలుసా? నేను ఎవరి కొరకు మరణిస్తున్నానో తెలుసా? ఆ గొప్ప యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో మీ పాపముల కొరకై ఆయన వచ్చాడు. ఆయన గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆయన ప్రేమను చెప్పి ఆయన 3 రోజులు సిలువ మీద నుంచి సువార్తను చెప్పి హతసాక్షి అయినటువంటి గొప్ప శిష్యుడిగా మనం చూడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ మనసులో ఆంద్రేయ కలిగినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయా అని నేను ప్రశ్నించి ముగించాలని కోరుతూ ఉన్నాను. నీవు తెస్తూ ఉన్నావా? మనము తీసుకుని రాగలుగుతున్నామా? పేతురు గొప్ప ప్రసంగికుడు అయిపోయాడు తర్వాత, కానీ ఆంద్రేయ మాత్రం తన పని ఏంటంటే తేవటమే. యేసు బోధిస్తాడు, యేసు మారుస్తాడు, యేసు వారి జీవితాలను కడతాడు అనే ధోరణిలో ఆంద్రేయ పని చేసేవాడు. ఈరోజు మనందరికీ కూడా స్నేహితులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. వారిని మనము దేవుని దగ్గరికి తేవటానికి మనం ప్రయత్నం చేయాలి. వారితో మనం సమయం గడపాలి. ఎంతటి ప్రభావమో ఆంద్రేయ చూపకపోతే పేతురు అన్నీ వదిలేసి యేసుని వెంబడించాడు. ఎంతో గొప్ప ప్రభావము ఆంద్రేయ చూపించాడు. అలాగూ నీవు నేను యేసును అంతగా అర్థం చేసుకొని, అంతగా యేసును అనుభవించిన తరువాత, యేసు యొక్క ప్రభావము అంతగా మనకు అర్థమైన తరువాత ఎప్పుడైతే ఇతరులకు చెప్తామో వారు అర్థం చేసుకోగలరని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనిపించకపోయినా పని జరిగించాలి అనే తత్వమే ఆంద్రేయ యొక్క మనస్సు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే
తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.